వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాసవికి సంబంధించిన 40 కంపెనీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి సంస్థలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వాసవి గ్రూప్ తో పాటు కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అభిషేక్, సౌమ్య క్యాప్స్ గోల్డ్ లో కూడా డైరెక్టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని క్యాప్స్ బంగారం కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి రిటైల్ షాపులకు అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై ఐటీ సోదాలు చేపట్టింది. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏంటి అప్డేట్స్ ఏంటి? సోనీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే వాసవికి సంబంధించి 40 కంపెనీలలో కూడా మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా వాసవి సంస్థలో డైరెక్ట్గా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్య కంపెనీలలో కూడా మొత్తం టోటల్గా అయితే ఐటీ రైట్స్ అధికారులు మొత్తం టోటల్గా ఈరోజు ఉదయం నుండి ఏకకాలికంగా అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. 15 గ్రూపులుగా విడిపోయి మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అయితే వాసవి గ్రూప్తో పాటు అయితే కలాసా జ్యువెలర్స్ అండ్ అనదర్ వన్ అయితే క్యాపాక్స్ గోల్డ్ సంస్థకు చెందినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తం టోటల్గా ఐటీ శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆ క్యాపాక్స్ గోల్డ్లో కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్య ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ ఇళ్లలో కూడా అయితే వీళ్ళ నివాసాలలో కూడా ఐటీ శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుండి ప్రధానంగా అయితే ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడతో పాటు మొత్తం టోటల్గా ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ వ్యాప్తంగా 15 చోట్ల మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి మెయిన్గా చూసుకుంటే అయితే బంజారా హిల్స్లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రధాన కార్యాలయంలో కూడా ఈరోజు ఉదయం నుండి దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా చూస్తున్నారు. ఐటీ రీసెంట్తో అవకతవకల నేపథ్యంలో ఇదంతా కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నటువంటి ఏదైతే క్యాప్ సంస్థ ఉందో ఆ క్యాప్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఇటు రిటైల్లకు కూడా అమ్ముతున్నట్టుగా అయితే ఆ యొక్క ఐటీ శాఖ అధికారులు తెలుసుకున్న నేపథ్యంలో వీటిపైన అన్నిటిపైన కూడా అయితే ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టి ఉదయం నుండి కూడా హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రధాన ఏవైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ చేశారు. అయితే ఐటీ రిటర్న్స్లో ఆ తేడాలు ఉన్నట్టుగా కూడా అధికారులు గమనించారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళ బ్యాంక్ అకౌంట్లతో పాటు ఈ యొక్క సంబంధించినటువంటి ఎక్కడైతే గోల్డ్ అయితే ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు భారీ మొత్తంలో ఈ యొక్క అమ్మకాలు అండ్ అనదర్ వన్ అయితే ఈ యొక్క ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న క్రమం లోపల వాటిని కూడా మొత్తం టోటల్గా కూడా అయితే ఉదయం నుండే ఈ యొక్క ఐటీ శాఖ అధికారులు అయితే మొత్తం టోటల్గా ఆ యొక్క ప్రాంతం హైదరాబాద్ ప్రాంతంతో పాటు మొత్తం 15 ప్రాంతాలలో ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్. Check out.